తెలంగాణ బీజేపీలో రగులుకున్నటువంటి ఆ అగ్గి చల్లారినట్టేనా? ఈటెల రాజేందర్ బండి సంజయ్ ఎపిసోడ్ శుభం కార్డు పడ్డట్టేనా? ఢిల్లీలో పెద్ద మనుషుల జోక్యంతో, అమిత్ షా జేపీ నడ్డాల జోక్యంతో పూర్తిగా సద్దుమణిగినట్టు భావించాల్సిందేనా? ఇక ఎవరి నియోజకవర్గంలో ఎవరి పాత్ర ఏమిటి అన్నది ఒక క్లారిటీ వచ్చేసిందా? తో పాటు రాజాసింగ్ అంశం పైన కూడా ఒక చర్చ జరిగిందా? అసలు ఢిల్లీలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటు ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఢిల్లీలో ఏం జరిగింది? పంచాయతీకి ఒక తెరబడినట్టుగా వార్తలు వస్తున్నాయి, ఎట్లా చూడొచ్చు? ఢిల్లీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు బీజేపీలో రగులుకున్న అంతర్గత విభేదాలు, నేతలు దాదాపు ప్రత్యక్ష యుద్ధానికి ఎదిగిన వాతావరణం కొంచెం సద్దుమణినట్టే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారిని అమిత్ షా, జాతీయ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా పిలిపించుకొని రాష్ట్రంలో పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఎవరి పాత్ర ఏంటి అనే అన్ని విషయాల పట్ల చాలా క్లారిటీగా ఆదేశాలు ఇచ్చినట్టు స్పష్టమైన సమాచారం అందింది. ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఢిల్లీలో చాలా కీలకమైన పరిణామాలు. యాక్చువల్గా బీజేపీ అధిష్టానం అంతా ఇతర అంశాలతో చాలా బిజీగా ఉంది. ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయడం, తర్వాత తలెత్తిన పరిస్థితులు, కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నికలు, బీహార్ ఎలక్షన్స్, ఇంకో పట్ల అమెరికా దూకుడు, ప్రధానమంత్రి కూడా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంతా కూడా బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చేయదాటిపోతున్నది. నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో ప్రజలలో కూడా ఒక చర్చ నడుస్తుంది. బీజేపీ నాయకులు ఏంటి ఇట్లా చేస్తున్నారు, ఇదో క్రమశిక్షణ గలగానే పార్టీ అనుకుంటే వీళ్ళు ఎందుకు రోడ్డు మీద పడుతున్నారు, ఒకరిని ఎందుకు విమర్శించుకుంటున్నారు, అసలు రాజాసింగ్ సంగతి ఏంది, ఆయన మళ్ళీ పార్టీలోకి వస్తాడా రాడా, ఈటెల రాజేందర్ సంగతి ఏంది, అసలు పార్టీలో ఉంటాడా ఉండడా, కొత్త పాత గొడవ ఏంటి, అటు ఇవన్నీ గొడవలు నడుస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక సీరియస్ అంశంగా బీజేపీ అధిష్టానం టేకప్ చేసింది. పార్టీలో సీనియర్ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షానే తెలంగాణ వ్యవహారాలలో మొదటి నుంచి కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్న అమిత్ షా ఈయన ఈ మొత్తం వ్యవహారం మీద దృష్టి పెట్టి అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అని తెలుసుకొని ఏం చేయాలో కూడా బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్టు మనకు పక్కా సమాచారం ఉంది. ఎందుకు అంటే 3 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలకు, తాజాగా రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలకు చాలా తేడా ఉంది. బీజేపీలో క్రమశిక్షణ ముఖ్యం, బీజేపీలో చర్యలు ఉంటాయి, అధిష్టానానికి మేము నివేదిక సమర్పించినాం, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అద్దుమా దాటొద్దు, ఇవన్నీ మాట్లాడిన రామచంద్రరావు ఇప్పుడు ఇదంతా మా ఇంటి గొడవ, ఏదో ఇంట్లో మేము పరిష్కరించుకుంటాం, అంతా సర్దుమణిగిపోయింది, మేమందరం ఐక్యంగానే ఉన్నాం, అంతా సవ్యంగానే ఉంది అనే మాట మార్చింది. దాంతోనే ఢిల్లీలో ఏం జరిగింది అనే విషయం మీద మనం కొంచెం ఒక అంచనా కావచ్చు. ప్రధానంగా ఏం జరిగింది, బండి సంజయ్ హుజురాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిస్పందనగా ఈటెల రాజేందర్ హైదరాబాద్లో హుజురాబాద్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన భావోద్వేగ ప్రసంగం, ఈ రెండింటి నేపథ్యంలో వేడెక్కిన వాతావరణం ఒక అంశం. నెంబర్ 2 అంశం రాజాసింగ్ రాజీనామా చేసినప్పటికీ తాను మోడీ మనిషిని, తాను అమిత్ షా మనిషిని, తాను యోగి మనిషిని రాజాసింగ్ ప్రకటించుకోవడం, నేను బీజేపీ మనిషిని అని చెప్పుకోవడం, గోషామాలో ఉప ఎన్నికలు రావు అని చెప్పుకోవడంతో అసలు రాజాసింగ్ పార్టీలో మళ్ళీ చేరడానికి ఒక చర్చ. ఈ 2 అంశాలతో పాటు 3వ ప్రధాన అంశం అసలు పాత కొత్త అనే భేదాల వల్ల పార్టీకి బాగా నష్టం జరుగుతుంది, పార్టీకి కొత్త చేరిన వారికి ప్రాధాన్యత లేదు అనే అంశంలో సీనియర్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో ఢిల్లీలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాత ఎంపీలు అంటే పార్టీకి పాత వారైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ఈ ముగ్గురిని పిలవకుండా మిగతా 6 సమావేశం పెట్టారు. అందులో చాలా సీరియస్ అంశాలను చర్చించినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం సంబంధించి అమిత్ షా ఆరాధీసి నివేదిక తెప్పించుకున్నారు, పార్టీ వర్గాల ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా నివేదిక తెప్పించుకుని అసలు మొత్తంగా పార్టీలో వ్యవహారం చేయదాటిపోతున్నది, ప్రజల్లో చులకనైపోతున్నాం. ఒకవైపు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఢిల్లీ స్థాయిలో ప్రణాళికలు వేస్తుంటే రాష్ట్ర నాయకులు మాత్రం ఒకరి మీద కొట్టుకోవడం ద్వారా బహిర్గతంగా విభేదాలు బహిర్గతం కావడం వల్ల పరిస్థితి బాగలేదు, ప్రజల్లో చులకన అయిపోతున్నాం, ఇమీడియట్ గా దీన్ని పరిష్కరించాలి అనే ఒక ఆలోచన అమిత్ షా చేసినట్టు మనకు చాలా స్పష్టంగా అవుతుంది. రామచంద్రరావుని పిలిపించుకొని అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పి నాయకుల మధ్యలో గొడవలు
ఉన్నాయి, వాటిని మేము పరిష్కరిస్తాం. ఢిల్లీ స్థాయిలో మేము ఏం చేయాలో తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ నాయకుడైనా, అటు ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రాయసింగ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరూ కూడా ముఖ్యమైన నాయకులు. వీరందరూ కూడా పార్టీకి అవసరం. ఏ ఒక్కరూ మనస్తాపం చెందకుండా, అసంతృప్తి చెందకుండా, పార్టీకి దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంటది. ఒక వాతావరణం సద్దుమణగాలి, పరిష్కారం కావాలి. ప్రజల్లో బీజేపీలో విభేదాలు ఉన్నాయి. బండి సంజయ్కి ఈటల రాజేందర్కి పడట్లేదు, రాయాసింగ్ను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొందరు అనుకూలంగా ఉన్నారు. ఈ చర్చ కన్నా కూడా పార్టీ బలంగా ఉన్నది, పార్టీ సమైక్యంగా ఉన్నది, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఒక విశ్వాసం కల్పించడం ముఖ్యం. మీరు ఆ దిశగా ఆలోచించండి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. దీని మీద దృష్టి పెట్టాలి తప్ప మీ విభేదాలే బాగా హైలైట్ అయిపోతున్నాయి తెలంగాణలో. దాన్ని మీరు సవరించుకోండి, పరిష్కరించుకోండి అని చాలా స్పష్టంగా రామచంద్రరావు అమిత్ షా చెప్పినట్టు తెలిసింది. ఆ ఆదేశాల నేపథ్యంలోనే రామచంద్రరావు తాజాగా చిట్ చాట్ రూపంలో ఏం జరిగిందో ఇండైరెక్ట్ గా చెప్పేసిండు. మాది ఇంటి పోరు ఇది, మేము పరిష్కరించుకుంటాం అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పడంతో బీజేపీలో ఇప్పటికిప్పుడు ఈ గొడవ కొంచెం సర్దుమణిగినట్టు మాత్రం కనిపిస్తున్నది. అయితే పంచాయతీ మొదలైంది హుజురాబాద్ నియోజకవర్గం నుంచి. సో బండి సంజయ్ అక్కడ పోయి కామెంట్ చేశారు, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల వర్గానికి ఈసారి టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈటలు అన్నారు, ఎవరు బీఫామ్ ఇచ్చినా ఇవ్వపోయినా స్థానిక సంస్థల్లో నేను ఎన్నడూ ఓడిపోలేదు, నా వాళ్ళు ఓడిపోలేదు, నేను ఖచ్చితంగా దింపుతాను, బరిలోకి దింపుతాను అని చెప్పారు. సో హుజురాబాద్ నియోజకవర్గంలో క్లారిటీ వచ్చిందా? అటు ఈటల రాజేందర్ అక్కడ ఓడిపోతే మల్కాజ్గిరిలో పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే బండి సంజయ్ది అది. సో ఇక్కడ ఏమైనా క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్ గా అసలు చర్చనే హుజురాబాద్ సంబంధించి. ఎందుకంటే బండి సంజయ్ ఎప్పుడైతే హుజురాబాద్కి వెళ్ళి హుజురాబాద్ లో తనకు మెజార్టీ రాకుండా కొంతమంది ప్రయత్నం చేశారని, హుజురాబాద్ లో వర్గ విభేదాలు ఉన్నాయని, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ లేని సమస్య హుజురాబాద్లోనే వస్తున్నదని, పార్టీ వ్యతిరేకులు ఉన్నారని, వాళ్లకు టికెట్లు ఇవ్వమని ఇట్లా రకరకాల కామెంట్ చేశారు. దాంతో ఈటల రాజేందర్ వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక అసహనానికి లోనై హైదరాబాద్ లో ప్రదర్శన నిర్వహించారు. ఈటల రాజేందర్ ఇంటి దగ్గర దాదాపు ధర్నా చేసినంత పనిచేశారు. తన సొంత మనుషులు, తన తోటి కార్యకర్తలు, సహచరులను ఉద్దేశించి మాట్లాడే సందర్భంగా ఈటల రాజేందర్ కూడా కొంత భావోద్వేగానికి గురైంది. అంటే మొత్తం ఈ గొడవకు ఇప్పటికిప్పుడు ట్రిగ్గర్ పాయింట్ ఒక హుజురాబాద్ నియోజకవర్గం, అదే సెంట్రిక్, దాని సెంట్రిక్ నడిచింది. కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గం విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు మనం భావించవచ్చు. ఎందుకంటే రామచంద్రరావు గారు చెప్పిన విషయం ఏంటంటే, నేనే త్వరలో హుజురాబాద్ లో పర్యటిస్తా, నాయకులందరినీ కలుపుకొని పోతా అని. అతి త్వరలోనే హుజురాబాద్ లో ఒక పార్టీ కార్యకర్తల సమావేశం లాగా పెట్టి, ఆ సమావేశానికి లోకల్ ఎంపీ, కేంద్ర మంత్రి హోదాల బండి సంజయ్, గతంలో ఆ నియోజకవర్గానికి 7 సార్లు ప్రాతినిధ్యం వహించి ఇంకా గట్టి పట్టుగలిగిన ఈటల రాజేందర్, ఈ ఇద్దరిని పిలిపించి ఈ ముగ్గురు సమక్షంలో కార్యకర్తల సమావేశం హుజురాబాద్ లో పెట్టాలనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఢిల్లీలో జరిగినట్టు మాకు సమాచారం ఉంది. ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడున్న చాలా మంది నాయకులు వచ్చేసారి బీజేపీ అధికారంలోకి రావాలి తెలంగాణలో అంటే ముఖ్యమైన నాయకులందరూ కూడా అసెంబ్లీకి ఖచ్చితంగా పోటీ చేయాల్సి ఉంది. ఇప్పుడున్న బండి సంజయ్, ఇప్పుడున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ఉన్నా, ఎంపీలుగా ఉన్నా, వాళ్ళిద్దరు కూడా సొంత నియోజకవర్గాల్లో పోటీ చేయక తప్పదు వచ్చేది. ఎందుకంటే అధికారంలోకి రావాలంటే ముఖ్య నాయకులందరూ పోటీ చేసి తీరాలి, ఎన్నికలు గెలవాలి కదా. ఈటల రాజేందర్ పోటీ చేయాల్సిందే, బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సింది, కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే, చేయాల్సిన పరిస్థితి డెఫినెట్ గా ఆయన తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ పోయే అవకాశమే ఉంటది. అది తప్ప ఇంకొకటి కోరుకునే అవకాశమే లేదు. పోయినసారే గజ్వేల్కి పోయి చేతులు కాల్చుకున్నాం, ఆ అనుభవం ఉంది ఈటల రాజేందర్. కాబట్టి ఎట్టి పరిస్థితిలో తనకు పట్టున్నది, తన మనసులో తన స్వస్థలమైన హుజురాబాద్ నుంచే పోటీ చేస్తుంది. ఈ విషయంలో ఆయన క్లారిటీ ఉంది. కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గం విషయంలో కూడా అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చినట్టు మనకు సమాచారం. ఈటల రాజేందర్ అక్కడ గట్టి నాయకుడు, స్థానిక సంస్థల్లో మళ్ళీ బీజేపీ నాయకులను ఎక్కువ సంఖ్యలో గెలిపించగలిగిన శక్తి ఉన్నది. కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నిర్ణయాలు ఈటల రాజేందర్ను పరిగణలోకి తీసుకుని ఆయన కన్సిడర్ చేసుకునే చేయాలి తప్ప ఆయన దూరం పెట్టాల్సిన అవసరం లేదనే ఒక స్పష్టమైన సూచన కూడా రాష్ట్ర పార్టీకి కేంద్ర నాయకత్వం నుంచి అందినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అందరు ఎంపీలు కూడా కొత్త పాత అనే భేదం లేకుండా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలి, ఏం జరిగినా అందరు కూర్చొని మాట్లాడాలి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, రాయసింగ్తో కలుపుకుంటే 8 మంది, 16 మంది ఒక్కొక్క చోట కూర్చొని మాట్లాడుకొని కార్యాచరణ రూపొందించుకునే వాతావరణం లేదు. ఆ వాతావరణాన్ని ముందు కల్పించండి. ఇక్కడున్న ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అంతా కలిసి మేమంతా కలిసి కట్టుగానే ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో అధికారంలో తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తాను అనే ఒక స్పష్టమైన మెసేజ్ ప్రజలకు ఇవ్వాలి అనే ఒక ఆదేశం, ఒక స్పష్టమైన మార్గదర్శకం
ఢిల్లీ నుంచి అందినట్టు మనకు తెలుస్తున్నది. ఇక రాజా సింగ్ విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం వైఖరి ఎట్లున్నా కేంద్ర నాయకత్వం మాత్రం రాజా సింగ్ పట్ల చాలా సానుకూలంగా ఉన్నట్లే ఢిల్లీ వర్గాలు మనకు చెప్తున్నాయి. కొంతమంది ఎంపీలతో మాట్లాడితే కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఢిల్లీలో రాజా సింగ్ అనే నాయకుడు ఈ పార్టీలో ఉండి తీరాలి. రేపు పొద్దున జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినా, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, ఇంకా ఏది జరిగినా కట్టర్ హిందుత్వవాదిగా ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన వ్యక్తిగా ఎక్కడ అంటే బీజేపీ కూడా కొన్ని సందర్భాల్లో హిందుత్వ ఏజెండా విషయంలో రాజీ పడ్డది కావచ్చు, కానీ రాజా సింగ్ ఎక్కడ రాజీ పడలేదు. సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అనే నినాదంతో అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని బీజేపీ అన్న కొంత రాజీపడ్డ వాతావరణం మనకు కనపడుతుంది, కానీ రాజా సింగ్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. ఇక్కడ ఎంఐఎం తోని పోటీ చేస్తున్నాడు, అక్కడ హిందుత్వ కోసం పోటీ చేస్తున్నాడు, అనేక రకాలు. కాబట్టి రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా హిందుత్వాన్ని నమ్ముకున్నాడు. తర్వాత ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన రాజీనామా ఆమోదించినప్పటికీ ఆయన నేను బీజేపీలో ఉన్నానని లేకుండా నా పార్టీ బీజేపీ అని చెప్తున్నాడు, గోషామాల్ నియోజకవర్గం నా చెప్తున్నాడు, నేను అమిత్ షా మోడీ మనిషిని అని చెప్తున్నాడు, మధ్యలో యోగిని కూడా తీసుకొస్తున్నాడు. సో ఈ పాయింట్స్ తో పాటు రాజా సింగ్ విషయం కూడా ప్రధానంగా చర్చలోకి తీసుకొచ్చి కాంప్రమైజేషన్ ఖచ్చితంగా వచ్చిందనే సమాచారం మనకున్నది. ఎందుకంటే రాష్ట్రంలోని చాలా మంది నాయకులు రాజా సింగ్ పట్ల అనుకూలంగా ఉన్నారు. రాజా సింగ్ మళ్ళీ పార్టీకి రావాలని కోరుకుంటున్నారు. మొన్న ఢిల్లీలో మాట్లాడిన అరవింద్ కూడా రాజా సింగ్ గురించి చాలా గొప్ప మాటలు మాట్లాడాడు. ఆయన గొప్ప నాయకుడనే చెప్పిండు, సిద్ధాంతం విషయంలో రాజీ పడని వ్యక్తి అని చెప్పిండు, మనస్తాపంతో రాజీనామా చేసిండని చెప్పిండు. అలా రాజా సింగ్ తప్పుపట్టలే. జనరల్ గా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారి గురించి పార్టీలో ఉన్నవారు చెడుగా మాట్లాడతారు, ఆయన పోతేంది ఉంటేంది అనే కోణంలో మాట్లాడతారు. కానీ రాజా సింగ్ అట్లా మాట్లాడలేదు. రాజా సింగ్ గురించి అరవింద్ అట్లా మాట్లాడలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే రాజా సింగ్ విషయంలో పార్టీలో ఉన్న పెద్ద సీనియర్ నాయకులందరూ జాతీయ నాయకత్వం సానుకూలంగానే ఉంది. కాబట్టి గోషామాలకు ఎన్నికలు వచ్చే ప్రసక్తి లేదు. రాజా సింగ్ పార్టీలో ఉంటాడు, పార్టీలో చేరుతాడు. ఇవాళ కాకుంటే రేపు ఈ వివాదం అంతా. రాజా సింగ్ విషయంలో మహారాష్ట్ర కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ అయింది. హిందువులు కూడా చాలా సీరియస్ రెస్పాండ్ అయ్యారు. డెఫినెట్ గా అయితే హిందుత్వ సంస్థలు ఉన్నాయి కదా, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, ఈ కార్యకర్తలు ఈ నాయకులందరూ కూడా ఢిల్లీకి అటు నాగపూర్ కు రిపోర్ట్స్ పంపారు ఇప్పటికే రాజా సింగ్ వదులుకోవడం పార్టీకి నష్టం అని. కాబట్టి హుజరాబాద్ విషయంలో క్లారిటీ ఉంది, ఇప్పుడు పార్టీకి గోషామాల్ విషయంలో క్లారిటీ ఉంది, మొత్తం నాయకత్వాన్ని ఏం చేయాలనే క్లారిటీ ఉంది. వచ్చే అధికారంలో ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ ముందుకు పెట్టకండి, అసలు అధికారంలో రావడం విషయం మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజల్లో విశ్వాసం కల్పించండి, బీజేపీ నాయకులు సమైక్యంగానే ఉన్నారనే ఒక సంకేతాన్ని ప్రజలకు అందించండి అని ఢిల్లీ నుంచి చాలా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర బీజేపీకి అందినట్లు మనకు సమాచారం ఉంది శ్రీకాంత్. బట్ ఇప్పటి వరకు మనం మాట్లాడింది కొత్త పాత అన్నటువంటి నినాదం ఒకటి మాట్లాడడం, రాజా సింగ్ విషయం మాట్లాడడం, ఈటెల బండి పంచాయతీకి ఒక కొలిక్ వచ్చేసింది అన్నది ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సమాచారం. బట్ మొన్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో జరిగినటువంటి లంచ్ మీటింగ్ లో పాల్గొన్న వాళ్ళంతా కూడా కొంత నిరాశ వ్యక్తం చేసిన వాళ్ళే. సో రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వాళ్ళకి టికెట్లు వస్తాయా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళంతా పార్టీలు మారిన వాళ్ళే. సో కొత్త పాత సిద్ధాంతం పోవాలంటే వీళ్ళంతా ఏమైనా సింబాలిక్ గా చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయా? కేంద్రం వీళ్ళని పిలిపించి మాట్లాడుతున్నారు, లేదంటే అధ్యక్షుడి వరకు ఫినిష్ చేసి ఇక్కడ ఏదైనా ఒక భారీ మీటింగ్ లాంటిది, లేదంటే ఇంటర్నల్ మీటింగ్ ఏమైనా పెట్టేసి మేమంతా ఏకంగా ఉన్నామని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేస్తారా? డెఫినెట్ గా అదొక సమైక్యతకు చిహ్నంగా ఒక సమావేశం జరిగే అవకాశం మాత్రం ఉన్నది. అతి త్వరలోనే హైదరాబాద్ లో ఈ పార్లమెంట్ సమావేశాల మధ్యలో కానీ, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కానీ అదొక రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం నేపథ్యంతో కావచ్చు, లేకపోతే ఇంకొక కారణంతో కావచ్చు ఓ కార్యక్రమం తీసుకొని అందరూ అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు అంతా కలిసి మేము సమైక్యంగానే ఉన్నాము, ఎవరిలో అసంతృప్తి లేదు, మీ పార్టీ కోసం పనిచేస్తున్నాము అనే ఒక సంకేతం ఇచ్చే ఒక ప్రకటన మాత్రం సమావేశం రూపంలో వచ్చే అవకాశం ఉంది. అందరూ కలిసికట్టుగా ఉండి మేమందరం ఐక్యంగానే ఉన్నామనే ఒక సంకేతం కూడా ఇచ్చే అవకాశం. ఈ దిశగా ఢిల్లీ నుంచి కూడా ఒక స్పష్టమైన ఆదేశం అందినట్టు మనకు సమాచారం. హైదరాబాద్ లో త్వరలోనే అందరు నాయకులు కలిసి సమావేశం నిర్వహించే అవకాశాలు మాత్రం చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ సార్, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు చూస్తున్నాం, ఇంకా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఒక చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ నాయకులే. ఈ కుటుంబ పంచాయతీ ఇక్కడితో సర్దుమణిగినట్టేనా? ఇది తాత్కాలికంగా చూడాలా, దీర్ఘకాలికంగా చూడాలా, ఎట్లా చూడొచ్చు? వాస్తవంగా జాతీయ నాయకత్వం ఏం భావిస్తుందంటే తెలంగాణ రాష్ట్రం, దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది చేయి జాపితే అందుకునేంత దూరంలో ఉన్న పండుగలాగున్నది వాస్తవం. కానీ స్థానిక నాయకత్వం సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే, సమన్వయం లేకపోవడం వల్లనే ఈ సమస్య ఎదురవుతుందనే ఫీలింగ్ లో జాతీయ నాయకత్వం కాదు, ఇవన్నీ ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ లోటును పూడ్చాలి, నాయకుల మధ్య సమన్వయం కావాలి, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు కావాల్సిన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవాలి అనే వ్యూహం మాత్రమే అమలు చేయాలి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది సెకండరీ అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత
ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి ఒకటే కాకుండా చాలా మంది నాయకులు పార్టీలో మన పరిస్థితి ఏంది, కీలక నిర్ణయాలు జరిగేటప్పుడు కూడా మనల్ని ఎవరు పిలవట్లేదు, మనతో ఎవరు మాట్లాడటం లేదు, అసలు రాష్ట్రంలో సమన్వయమే లేదు, ఎవరికి వారు ఏమైనా తీరైనట్టు. అంటే దీన్ని ముందు సవరించాలి. ఎంపీలు వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ నియోజకవర్గాలు ఏంటి, ఆయా నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్న పనులని వాళ్ళకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి. ముఖ్య నాయకులందరూ కూడా స్వేచ్ఛనిచ్చి ఎవరి పరిధిలో వాళ్ళు కొంచెం ఫ్రీగా పనిచేసుకునే వాతావరణం పార్టీలో ఉండాలి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఆయా నాయకులకు ఉన్న ప్రాధాన్యతను, ఆయా నాయకులకు ప్రజల్లో ఉన్న ఆదరణను కూడా పార్టీ ఉపయోగించుకోవాలి తప్ప ఈ వ్యక్తులను కించపరుస్తూ అవమానపరుస్తూ ముందుకు పోతే పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీ అంటే వ్యక్తులే, వ్యక్తులంటే పార్టీ, అందరూ కలిసే పోవాలనే ఒక సంకేతం కూడా రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వం ఇచ్చినట్లు మనకు తెలిసింది. సార్, ఇందాక మీరు అన్నట్టు అందుకుంటే అందే అటువంటి ఒక పండు లాగానే అధికారం ఉంది. కానీ ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చూసినా కానీ నిర్ణయాల విషయంలో చాలా లోపాలు జరుగుతూ ఉంటాయి. అధికారం వచ్చే టైంకి అధ్యక్ష మార్పులు చేస్తూ ఉంటారు, లేదు ఇక వీక్ అవుతున్నటువంటి టైంలో ఏదో పార్టీతో పొత్తులతో పోతూ ఉంటారు. అయితే కింది స్థాయి కార్యకర్త కూడా ఏదో ఒక పదవి కావాలని కోరుకుంటూ ఉంటారు. ఒక సర్పంచ్ కావాలనుకుంటారు, ఒక ఎంపీటీసీ కావాలనుకుంటారు, ఒక జెడ్పీటీసీ కావాలనుకుంటారు, ఒక జెడ్పీ చైర్మన్ కావాలనుకుంటారు, రకరకాల పదవులు ఆశిస్తూ ఉంటారు. కార్యకర్తల నుంచి ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా తెలంగాణలో? ఉండాలనే ఆ పార్టీ నాయకత్వం కోరుకుంటున్నది. ఏం జరుగుతుంది అంటే గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు జరిగినాయి, మాట్లాడుకున్నారు, పార్టీని బలోపేతం చేయాలనుకున్నారు, తర్వాత మళ్ళా ఎక్కడేసిన గొంగడ అనే పరిస్థితి ఉంది. దాంతో పాటు ఈ పొత్తులకు కూడా ఒకటి జాతీయ స్థాయిలో బీజేపీ బలపడడానికి, ఎన్డీఏ బలపడడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడం, తెలుగుదేశం పార్టీతోనో లేకుంటే జనసేన పార్టీతోనో ఇంకా ఎంతనో కలుపుకోవడం. రేపు పొద్దున తెలంగాణలో కూడా రాజకీయ సమీకరణాలు మారి ఏ పార్టీతోనైనా జాతీయ నాయకత్వం పొత్తు పెట్టుకోవాలని కోరితే అప్పుడు వీళ్ళకు ఇంకో ఆప్షన్ కూడా ఉండదు. రాష్ట్ర నాయకత్వం అలాంటి పార్టీతో కలిసిపోదామని కేంద్ర పార్టీ నిర్ణయించుకుంటే వీళ్ళు ఫాలో కావాల్సింది. అలాంటి పరిణామాలు ఏం జరుగుతాయి రాబోయే 3.5 ఏళ్ల తర్వాత అనేది ఇప్పుడు చెప్పలేము. కాబట్టి ఇప్పటికిప్పుడు మాత్రం పార్టీని బలోపేతం చేసి బీజేపీ సొంతంగానే తెలంగాణలో అధికారం వస్తుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో కల్పించడం అనేది వాళ్ళ ప్రధాన ఏజెండా అయి ఉండాలి. అట్లయితేనే ముందుకు పోగలుగుతుంది అనేది పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద వాలిడ్ ఇన్ఫర్మేషన్. సో ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఈ చర్చలకు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ఇక ఈ పంచాయతీ తెగిపోయింది, సర్దుమణిగిపోయింది, ఇది ఇంట్లో పంచాయతీ, ఇంటి గొడవగానే చూడాలి, ఇది పెద్దగా చూడొద్దని చెప్పేశారు. సో రానున్న కాలంలో హుజురాబాద్తో పాటు తెలంగాణలో బలపడడానికి ప్రయత్నాలు చేస్తామంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ చూద్దాం. ఈ పంచాయతీ తెగినట్టేనా, భవిష్యత్తులో ఇంకెట్లాంటి దారులు పడబోతున్నాయి, ఎట్లాంటి దారిలో వెళ్ళబోతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు? సో ఇది వాళ్ళ విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.